పోలవరం జిల్లా మన్యంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోట్నీసు ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవ కార్యక్రమంలో భాగంగా దేవీపట్నం మండలం గంగంపాలెం గ్రామంలో ఆదివారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ చిన్నిబిల్లి సత్యనారాయణ పాల్గొని గిరిజనులకు ఆరోగ్య సూత్రాలను వివరించి సుమారు 143 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. అంతేకాకుండా వారికి బిస్కెట్స్, పాత బట్టలు, చెప్పులు, ప్లాస్టిక్, స్టీల్ సామాన్లను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నిబిల్లి సత్యనారాయణ మాట్లాడుతూ మహిళలు సృష్టికర్తలు, పిల్లల్ని భారంగా భావించొద్దని, పిల్లలే మన సంపదని రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త నినాదంను తీసుకొని వచ్చారని విమర్శించారు. ఉన్న ఒక్కరిద్దరు పిల్లల పోషణకి అష్టకష్టాలు పడుతుంటే ముగ్గురు నలుగురిని కనాలని ముఖ్యమంత్రి పిలుపునివ్వడం విస్తుగొలుపుతోందన్నారు. ఈ కార్యక్రమంలో లిబరేషన్ నాయకులు ఏగుపాటి అర్జునరావు, జనసాంస్కృతి మండలి కాకినాడ జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి ప్రసాదరావు, కార్యదర్శి ఎండగొండ శామ్యూల్, గిరిజన హక్కుల సాధన సంఘం రాష్ట్ర కన్వీనర్ బచ్చల వేపల్లవ కుమార్, జైభీం ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ రాంబాబు, జనసాంస్కృతిక మండలి సభ్యులు రాజు, సింహాచలం, షేక్స్పియర్, అశోక్, రాజ్ కుమార్, స్థానిక కార్యకర్తలు శంకరమ్మ, లక్ష్మి, పోసమ్మ, నాగమణి, రాజలక్ష్మి, ఉమాపార్వతి, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కుటుంబంలో పిల్లల సంఖ్య పెరిగితే వారికి సరైన పోషకాహారం, నాణ్యమైన విద్య, వైద్యం అందించడం తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా అవుతుంది. ప్రతి ప్రసవం తల్లికి పునర్జన్మ అన్న విషయం తెలియనట్టే నటించడం పట్ల నిపుణులు ఆందోళన వెలువరించారు. పిల్లల కంఠం అనేది పూర్తిగా మహిళల సొంత నిర్ణయం. వారి వ్యక్తిగత విషయాలను ప్రభుత్వాలు ఎలా నిర్ణయిస్తాయి? తల్లి గర్భంలో కూడా రాజకీయమా? చైతన్యంతో మహిళలు తమ హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం గలవలసిన అవసరం ఉంది. పోరాటం, ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి